నాట్ 1 year. అటువంటి దాన్ని మరి ప్రస్తుతం అందుబాటులోకి వచ్చినప్పుడు అది తీసుకుందామా? ఎఫ్డిఆర్ఈ ఫర్మ్ అండ్ డిస్పాచబుల్ రెన్యూవబుల్ ఎనర్జీ. ఇది మొదలు పెడితే కేవలం 24 నెలల్లో కంప్లీట్ చేయొచ్చని సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు రీసెంట్గా టెండర్ పిలిస్తే 25 సంవత్సరాలు కంటిన్యూస్గా ₹5.59 అంటే 59 పైసా, ₹5.59కి కంటిన్యూస్గా 25 years టెండర్స్లో వచ్చి పార్టిసిపేట్ చేసి ఇస్తా ఉన్నారు. మరి ఇటువంటి తక్కువ ధరలో రాబోయే 25 సంవత్సరాలకు అందుబాటులో వచ్చే రెన్యూవబుల్ పవర్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీని అందుబాటులో తీసుకొచ్చి తెలంగాణకు ఇద్దామా? లేకపోతే కేసీఆర్ గారు చెప్పేటువంటి ఎన్టీపీసీ పవర్ని తీసుకొని అది కూడా ఇంకా ఇప్పుడు మొదలు పెడితే 5-6 సంవత్సరాలు పూర్తయితే అటువంటి దాన్ని 8 నుంచి 9 రూపాయలు ప్రజల పైన భారం పడే పవర్ని అందిద్దామా? ఏది బాగుంటుంది? నీలాగా గుడ్డిగా ఎవడైనా సావని ముందు నాకు కావాల్సింది తీసుకొచ్చి ఆడ పడేసిపోతే ప్రజలు సస్తే ఏమవుతుంది అని అనుకోలేము కదా. మేము బాధ్యత కలిగిన ప్రభుత్వంగా ఆలోచన చేసి ఆచి తూచి, ఎందుకనంటే ఇప్పటికే మీ వల్ల ఈ రాష్ట్రానికి విద్యుత్ శక్తిలో పడినటువంటి భారం తట్టుకోలేక సతమతం అవుతూ ఉన్నాం. ఉదాహరణ మీరు చూడండి, వీరు పవర్ సెక్టార్లోనే కేవలం అవుట్స్టాండింగ్ డెట్ పవర్ యూటిలిటీస్ స్టూడ్ అట్ 81,516 crores. 81,516 crores సో ఫార్. వీరు వచ్చిన తర్వాత అండ్ ఇవి కాకుండా అపార్ట్ ఫ్రమ్ దిస్, ఇవి కాకుండా outstanding amount payable by TS Discoms to SCCL సింగరేణి కాలరీస్ కి టిఎస్ డిస్కమ్స్ పే చేయాల్సింది 19,431 కోట్లు బకాయిలు పడి ఉంది. వీరు వచ్చిన తర్వాతనే అవుట్స్టాండింగ్ అమౌంట్ పేయబుల్ టు టిఎస్ డిస్కమ్స్ టు టిఎస్ జెన్కో ఫర్ పర్చేజ్ ఆఫ్ పవర్, అంటే టిఎస్ జెన్కో నుంచి డిస్కమ్స్ పర్చేజ్ చేసిన దానికి 9,743 కోట్లు బకాయి పడింది. ఇంత అంటే ఇవన్నీ కలిపితే 1,10,690 కోట్లు ఇలా బకాయిలు పెట్టేసి కూర్చొని పోయి దీన్ని సర్వనాశనం చేసిపోయి, ఇంకా మళ్ళీ ఎన్టీపీసీ పీపీఐ ఎందుకు చేయలేదు? యాదాద్రి ఏం చేస్తున్నారు? యాదాద్రి ఇవాళ నీ పుణ్యమా అంటూ ఇవాళ మనకు మొత్తం పవర్ అనే యావరేజ్ ఈరోజు దొరికేది ₹5 కిలోవాట్ పర్ అవర్, ₹5.28, ఒకటి ₹4.95, ఒకటి ₹5.34 ఎస్సీసీఎల్. టిఎస్ జెన్కో థర్మల్ వచ్చేసి ₹5.40, 5.46. ఇటువంటి పవరు ఈరోజు దొరికేది జెన్కో థర్మల్ పవర్ పెరుగుతున్నటువంటి కోలు ధరలకు అనుగుణంగా సంవత్సరం పెరుగుకుంటూ పోతే ఇది 2030-31 కల్లా వచ్చేవరకల్లా ₹8 నుంచి ₹9 పర్ యూనిట్ పడితే ఈ ప్రజల భారం ఎవరు కట్టాలా? కేసీఆర్ కానీ కేసీఆర్ కుటుంబం కాదుగా కట్టేది, రాష్ట్రంలో వినియోగదారులే కట్టుకోవాలి. ఆ వినియోగదారుల పైన భారం పడకుండా సాధ్యమైనంత వరకు మేము చేసే ప్రక్రియ చేస్తూ ఉన్నాం. పోనీ ఇంత ఇబ్బందులు మీరు పెట్టిపోయినా ఏమన్నా ఆయన అన్నాడు నేను బాగాలని కరెంటు పోయింది. ఏడపోయింది కరెంటు?
నువ్వు కరెంటు వాడకుండా జనరేటర్ మైక్ పెట్టుకొని నీ మైక్ సరిగ్గా పని చేయకపోతే దానికి కరెంటు పోయిందని అంటే ఎట్లా? నేను లెక్కలతో సహా చెప్తున్నా. మేము అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఏ నెలలో ఎంత పవర్ మేము మీకంటే ఎంత ఎక్కువ ఇచ్చింది కూడా నేను చాలా స్పష్టంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి దేశానికి కూడా చెప్పాలనుకుంటున్నాను. అమ్మా చెప్పాను కదా ఇప్పుడు 1,10,690 కోట్లు. హైయెస్ట్ పీక్ డిమాండ్ మేము వచ్చిన తర్వాత ఈ నెలలో మార్చిలో మీకు చూపిస్తాం. మీకు మా వాడకం కూడా $15,623 megawatts on March 2024. పీక్ డిమాండ్ కూడా మేము ఎటువంటి ఇబ్బంది లేకుండా సప్లై చేయగలిగాం. దిస్ ఈజ్ ద హైయెస్ట్ పీక్ డిమాండ్ ఎవర్.